సంక్రాంతి నోములు చూస్తున్నాం కదండి. ఈ వీడియోలో వచ్చేసి ఒక స్పెషల్ నోము చెప్పబోతున్నానండి. అదే సిరిలిచ్చే సిరిధాన్యాల నోము. అదే చిరుధాన్యాల నోము కూడా అంటారు. ఆ నోము గురించి చెప్పబోతున్నానండి. ఈ నోము కోసం మనకి 13 రకాల ధాన్యాలు కావాలి. ఈ 13 రకాల ధాన్యాలు ఒక చోట దొరకలేదండి. అందుకే కొంచెం టైం పట్టింది ఈ వీడియో చేయడానికి. 13 రకాల ధాన్యాలు దొరికిన తర్వాత చేద్దామని ఆగాను. ఇప్పుడు వచ్చేసి ఏమేమి తీసుకున్నానో చూడండి. మొక్కజొన్నలండి, రాజ్మా, ఇవి సామలు, ఎంత బాగుంది, చిన్నగా ఉన్నాయి. తెల్ల జొన్నలు, జొన్నలు అయితే అందరికీ తెలిసినవే కదండి. పచ్చ జొన్నలు, పెసర్లు, శనగలు, ఉదలు ఉన్నాయి, అరికలు, అండుకొర్రలు, చూస్తున్నారు కదా, అన్ని రకాల ధాన్యాలు ఉన్నాయండి. దీంట్లో 13 రకాలు. మీకు ఒకవేళ ఇవి దొరకకపోయినా ఇంకేవైనా దొరికితే కూడా పెట్టుకోండి ధాన్యాలు. మొత్తం 13 రకాల ధాన్యాలు దొరికేటట్టు చూసుకోండి. ఒక 50 గ్రామ్స్ కానీ 100 గ్రామ్స్ కానీ తెచ్చుకోండి. అలాగే ఇలా చిన్న డబ్బాలు కానీ, స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు లేదా గిన్నెలు, ఏవైనా ఒక ఐటెం తెచ్చుకొని చక్కగా 13 రకాలు 13 ఇట్లలో వేసుకొని నూముకోండి. అదే సిరిధాన్యాల నోము. లేదంటే ఒక ట్రేలో కానీ, ఒక ప్లేట్లో కానీ, తాంబాలంలో కానీ ఇలా 13 రకాల ప్యాకింగ్ అలాగే పెట్టుకొని చక్కగా గౌరమ్మని పెట్టుకొని నోముకోండి. తర్వాత నోములు వేసేటప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ దాంట్లో వేసేసేయండి. లేదా గిన్నెలు తెచ్చుకోండి. మీ ఇష్టం, మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా నోముకోండి. కానీ మొత్తానికి 13 రకాల ధాన్యాలు తెచ్చి నోముకోండి. అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటారు. నచ్చితే తప్పకుండా నోముకోండి. మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే కథలు.